హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే చేన్లని 60 నుంచి 70 రోజుల ఫీల్డ్లో ఉండడం జరిగింది. ఏది వెనకేసుకున్న చేన్లు అండి, ముందనవి క్రాప్ సెట్టింగ్ కావడం జరిగింది. ఇటువంటి చేన్లకు ఇప్పుడు ఏంటంటే బొబ్బెర అటాక్ కావడం జరుగుతుంది. జెమినీ వైరస్ కానీ బొబ్బెర అన్న రెండైనా ఒకటే అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లేత చేను కనుక చూసుకున్నట్టయితే ఇది ముడత పట్టుకొని మొత్తం గుంజుకు రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఇట్లాంటి అనేది రోజు రోజుకు క్రమేపీ పెరగడం జరుగుతుంది. ఈ పెరగడం వల్ల ఇదేంటంటే రైతుకు పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే కాయలు ఒకవేళ దీంతో సాగినా కానీ పొట్టిగా రావడం జరుగుద్ది. ఎకే టైం దిగుబడి అనేది తగ్గడం జరుగుద్ది. ఇట్లా పెరుగుకుంటూ పోయినప్పుడు రైతుకు కూడా తీవ్రమైన నష్టం జరగడం జరుగుద్ది. ఇట్లాంటి మనకు ఎగైన్ మళ్ళీ ఇంకా వేరే దానికి వ్యాపించకుండా కనుక మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, ఇట్లా వచ్చిన చెట్టు నుంచి కూడా మనం కొంచెం కొద్దిగా గొప్పలో మనం దిగుబడి తీయాలంటే ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చూసినట్టయితే మనకు కూడా కొద్దిగా మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుందండి. ఇంకా బెటర్ వీడియోస్ కూడా చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది, నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కనుక కంటెంట్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఆల్అవుట్ మనం లాస్ట్ వీడియోలో కూడా మనం చాలా చెప్పడం జరిగింది, ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది, బ్రహ్మాండమైన రిజల్ట్ రావడం జరిగింది. దీన్ని కనుక మనం ఎకరానికి 200 గ్రాములు కనుక మనం స్ప్రే చేయాలండి, సోలోగా స్ప్రే చేయాలి. దీంట్లో 2 పౌచులు రావడం జరుగుద్ది. ఆ 2 పౌచుల్లో ఉన్న మందు కూడా మనం కలిపి కనుక ఎకరానికి ఒక డోసు కనుక కన్వర్ట్ చేసుకొని కనుక మనం స్ప్రే చేసినట్టయితే మనకు ఒక స్టెప్ రావడం జరుగుతుంది. స్టెప్ అంటే మనకు ఒక నైస్గా చిట్టి కనుపులతోటి మొత్తం చేనంతా కూడా నల్లు ఇట్లా క్రాస్ పెరగకుండా స్ట్రేట్గా మంచిగా రౌండ్గా రావడం జరుగుద్ది. ఎప్పుడు కూడా మనకు బుట్టాకారంలో రావడానికి అవకాశం ఉంటుందండి ఈ ఆల్అవుట్ స్ప్రే చేసినప్పుడు. ఆల్అవుట్ స్ప్రే చేసిన చేనులు రైతులను కూడా కనుక్కోండి. చాలామంది మీకు తెలిసినట్టయితే ఈ మందు ఎవరైనా వాడినట్టు తెలిసినట్టయితే మాత్రం మీరు కనుక్కోండి ఎట్లా పనిచేసిందని దాని గురించి కూడా మీకు చెప్పడం జరుగుద్ది. దీని కాస్ట్ వచ్చేసి 650 అండి. ఇది ఎకరానికి వచ్చేసి 200 గ్రాములు స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే ఇది కనుక నేను రోగాలు చెప్తా వినండి. ఇప్పుడు పురుగు, ముడత, కింది ముడత, పై ముడత వైరస్ అండి, ఎర్రనల్లి, పిండి నల్లి, పూతలో ఉండే నల్ల పెయిన్ లాంటి సంబంధించినవి, అలాగే గోధుమ రంగు పురుగు, ఆకుపచ్చ పురుగు, లద్దె పురుగు, మన నల్ల పురుగు, ఇలాంటి పురుగులకు అన్నిటికి కూడా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ 650లో కనుక దీన్ని కన్వర్ట్ చేసుకొని మనం తక్కువ రేట్లో బేస్ చేసుకొని మనం స్ప్రే చేసినట్టయితే అమినో యాసిడ్స్ కూడా ఉండడం జరుగుద్ది. మొక్కకు గ్రోతింగ్ కూడా రావడం జరుగుద్ది. ఎరుపు రాకుండా మనకు గ్రీనిష్గా రావడం జరుగుద్ది ఈ ఆల్అవుట్ అనేది. ఇది మనం కనుక ఎకరానికి 7 ట్యాంకులు 8 ట్యాంకులు కనుక కన్వర్ట్ చేసుకొని మనం స్ప్రే చేసినట్టయితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా వచ్చిన చెట్లు అనేది వేరే కొత్త మొక్కకు వ్యాపించకుండా అంతటితోటి ఆ వ్యాధిని అరికట్టడం జరుగుద్ది. దీన్ని కూడా ఎంతో కొంత ఇంప్రూవ్ అనేది చేయడం జరుగుద్ది. ఇట్లా కనుక మనకు వేరే మొక్కకు రాకుండా ఆపినప్పుడు ఏంటంటే ఉన్న మొక్క అనేది మనకు దిగుబడి అనేది రావడం జరుగుద్ది. ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు ముందు అరికట్టడం జరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే చెట్టుకు వ్యాపించకుండా ఉంటుంది కాబట్టి మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వీడియోలు కనుక మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల మోర్ దెన్ వేరే రైతుకు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్ప్రే చేసుకొని వాళ్ళు కూడా మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, బాయ్.